హాయ్ హలో ఈరోజు కాన్వర్జేషన్స్ ద్వారా ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకోవాలంటే సంభాషణలు మనం ఎప్పుడైనా సరే మనం నేర్చుకోవటం కంటే క్లాస్ వినటం కంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడితే ఇంగ్లీష్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ వీడియో ఏంటంటే ఒక కాలేజ్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటారు ఇంగ్లీష్లో, దాని ద్వారా మన ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో కాన్వర్జేషన్స్ ద్వారా మన ఇంగ్లీష్ అనేది చాలా బాగా మాట్లాడవచ్చు, నేర్చుకోవచ్చు కూడా. సో అవేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ప్రియా అండ్ రాణి అని చెప్పేసి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారని మనం అనుకుంటే కాలేజ్లో వాళ్ళిద్దరూ డైలీ కాలేజ్లో ఎలా మాట్లాడుకుంటారు, మనం కూడా కాలేజ్లో మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం కదా, అవే సంభాషణలు నేను ఈ వీడియోలో ఉంచడం జరిగింది. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. సో వీడియో పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు ఇవి చాలా రిలేటెడ్గా ఉంటాయి. మనం రోజు మన ఫ్రెండ్స్తో మాట్లాడే మాటలే ఉంటాయి, వీటి ద్వారా మీరు ఇంగ్లీష్ అనేది ఎక్కువ నేర్చుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ఇది. సో డైలీ మనం కాలేజ్లో మాట్లాడే మాటల్ని కాన్వర్సేషన్లో ఒక వీడియో చేయండి అని చెప్పేసి. సో ఫస్ట్ ప్రియా ఏమంటుంది, రాణి ఏమంటుంది, వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు అది ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా ఉంచడం జరిగింది. సో దీని ద్వారా మన ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా అంటుంది, హాయ్ రాణి, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ టుడే. సో గుడ్ మార్నింగ్, ఈరోజు ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ టుడే. ఓకే, రాణి ఏమంటుందంటే, మార్నింగ్ ప్రియా, ఐఎమ్ గుడ్, జస్ట్ ఎ బిట్ టైర్డ్. సో గుడ్ మార్నింగ్, నేను చాలా బాగున్నాను కానీ కొంచెం టయర్డ్గా ఉన్నాను, అలసిపోయాను అనేది. ఐ స్టేడ్ అప్ లేట్ స్టడీయింగ్, హౌ అబౌట్ యూ. సో రాత్రి చదువుతూ ఆలస్యంగా నిద్రపోయాను. సో నువ్వెలా ఉన్నావు. ఇవి మనం ప్రతిరోజు మన ఫ్రెండ్స్తో మాట్లాడేది. సో దెన్ ప్రియా అంటుంది, ఐఎమ్ ఆల్ రైట్, నేను బాగున్నాను, బట్ ఫీల్ లిటిల్ స్లీపీ టూ. సో నేను కూడా కొంచెం నిద్రలేమితో ఉన్నాను. స్లీపీ అంటే కొంచెం నిద్రమత్తులో ఉన్నాం అంటాం కదా, దానిని స్లీపీ అంటారు. సో ఐ ఫీల్ ఎ లిటిల్ అంటే కొంచెం, ఐ ఫీల్ లిటిల్ స్లీపీ టూ, నేను కూడా కొంచెం స్లీపీగా ఉన్నాను. ఐ స్టేడ్ అప్ లేట్ ఫినిషింగ్ ద అసైన్మెంట్ ఫర్ ఎకనామిక్స్. సో నేను కూడా రాత్రి చాలా ఆలస్యంగా పనిచేశాను, ఎందుకంటే ఎకనామిక్స్ అసైన్మెంట్ కోసం ఆలస్యంగా పడుకున్నాను. సో అలాగే రాణి అంటుంది, నో, ఐ ఫర్గాట్ అబౌట్ దట్ అసైన్మెంట్. సో ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్ డ్యూరింగ్ ద బ్రేక్. సో నేను కూడా అసైన్మెంట్ కోసం మర్చిపోయాను. సో ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్ డ్యూరింగ్ ద బ్రేక్ టైంలో నేను ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. సో డిడ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్, నువ్వు దాంట్లో ఏదైనా నీకు కష్టం అనిపించిందా, ఏదైనా కష్టంగా దాంట్లో నీకుందా. దెన్ ప్రియా అంటుంది, ఏ లిటిల్ బిట్, కొంచెం మాత్రమే కష్టంగా ఉంది. సో ద లాస్ట్ క్వశ్చన్ వాజ్ ట్రిక్కీ. లాస్ట్ క్వశ్చన్ అనేది చాలా కష్టంగా ఉంది, ట్రిక్కీ అంటే కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి. ఈ చిన్న చిన్న పదాలే మనం గుర్తుపెట్టుకుంటే మనం రెగ్యులర్గా డైలీ యూసేజ్లో యూస్ చేస్తే మనకి ఇంగ్లీష్ అనేది బాగా వస్తుంది. సో ద లాస్ట్ క్వశ్చన్ వాజ్ ట్రిక్కీ, కొంచెం కష్టంగా ఉంది, బట్ ఐ మేనేజ్డ్ ఇట్ టు ఫిగర్ ఇట్ అవుట్. సో దాన్ని నేను మేనేజ్ చేయగలిగాను, సో సరి చేసుకున్నాను. సో ఐ కెన్ హెల్ప్ యూ డ్యూరింగ్ ద బ్రేక్ ఇఫ్ యూ వాంట్, నీకు అవసరమైతే నేను బ్రేక్లో సహాయం చేస్తాను. సో రాణి అంటుంది, దట్ వుడ్ బి గ్రేట్, అది చాలా గ్రేట్, థ్యాంక్స్, అండ్ నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రియా, లెట్స్ గో టు ద క్లాస్ నౌ బిఫోర్ వీఆర్ లేట్. సో ఇప్పుడు లేట్ కాకుండా క్లాస్కి వెళ్దామని చెప్పేసి తను అంటుంది. దెన్ లెట్స్ గో, అవును వెళ్దాం పదండి. సో రాణి అంటుంది, ప్రియా, వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ ద లంచ్ టుడే. సో ఈరోజు లంచ్కి ఏం తెచ్చావు. ఇది జనరల్గా మన కాలేజ్లో మన ఫ్రెండ్స్ని అడిగే క్వశ్చనే ఇది. సో ప్రియా అంటుంది, ఐ బ్రాట్ సమ్ ఫ్రైడ్ రైస్, వాట్ అబౌట్ యూ. బ్రింగ్కి పాస్ట్ బ్రాట్ మాట అంటే తెచ్చానని చెప్పేసి. సో ఐ బ్రాట్ సమ్ ఫ్రైడ్ రైస్, వాట్ అబౌట్ యూ. వాట్ అబౌట్ యూ అంటే నీ కోసం ఏంటని చెప్పేసి, అంటే నువ్వు ఏంటి అని చెప్పేసి. సో నేను ఫ్రైడ్ రైస్ తెచ్చాను, నువ్వేం తెచ్చావు అని చెప్పిస్తూ. దెన్ రాణి అంటుంది, ఐ హ్యావ్ సమ్ చికెన్ కర్రీ, వాంట్ టు షేర్. సో నేను కొంత చికెన్ కర్రీ తెచ్చాను, షేర్ చేసుకుందామా, వాంట్ టు షేర్ అని చెప్పేసి తను అడుగుతుంది. దెన్ ప్రియా అంటుంది, షూర్ అంటే డెఫినెట్గా అని చెప్పేసి. ఓకే అంటానికి బదులు మనం షూర్ అంటూ నేర్చుకోవాలి. సో షూర్, ఐ లవ్ చికెన్, నాకు కూడా చికెన్ అంటే చాలా ఇష్టం. హియర్ హ్యావ్ సమ్ ఆఫ్ మై ఫ్రైడ్ రైస్ టూ. సో నాకు కొంచెం ఫ్రైడ్ రైస్ కూడా నువ్వు తీసుకో అని చెప్పేసి తను అంటుంది. సో రాణి, థ్యాంక్స్. సో హౌ వాజ్ ద హిస్టరీ లెక్చర్ టుడే. సో ఈరోజు హిస్టరీ లెక్చర్ అనేది అంటే హిస్టరీ క్లాస్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. ఫౌండ్ ఇట్ ఎ బిట్ బోరింగ్. సో నేను కొంచెం క్లాస్ కాస్త బోరింగ్గా నాకు అనిపించింది అని చెప్పేసి తను చెప్పింది. ప్రియా, ఇట్ వాజ్ ఏ బిట్ డల్, బట్ ఐ గెస్ ఇట్స్ ఇంపార్టెంట్ టు నో ఆల్ దోస్ డేట్స్ అండ్ ఈవెంట్స్. నాకు కూడా కొంచెం బోరింగ్ అనిపించింది, కానీ కొన్ని తేదీలు ఆ సంఘటనలో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఐ విష్ ద లెక్చరర్ వుడ్ మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్.
లెక్చరర్ కొంచెం ఆసక్తికరంగా చెప్తే బాగుంటుందని నేను అనుకున్నాను. సో దెన్ రాణి అంటుంది సేమ్ హియర్, నేను కూడా అదే అనుకున్నాను. మేబీ ఒకవేళ వీ షుడ్ స్టార్ట్ ఏ స్టడీ గ్రూప్, మనం హిస్టరీ కోసం ఒక స్టడీ గ్రూప్ అనేది స్టార్ట్ చేద్దామా, ఫర్ హిస్టరీ కోసం ఒక స్టడీ గ్రూప్ అనేది స్టార్ట్ చేద్దామా. ఇట్ మైట్ మేక్ ఇట్ ఈజియర్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్, అప్పుడు ప్రతిదాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ప్రియా ఏమంటుందంటే దట్స్ ఎ గుడ్ ఐడియా, అది చాలా మంచి ఆలోచన. వీ కెన్ గెట్ ఎ ఫ్యూ మోర్ ఫ్రెండ్స్ టు జాయిన్, ఇట్ విల్ బీ మోర్ ఫన్ టు స్టడీ టుగెదర్. సో ఇది మంచి ఆలోచన, మరి కొంతమంది స్నేహితులు కూడా మనతో పాటు కలుపుకుందాం. సో అలా కలిసి చదవడం వల్ల కొంచెం మనకి ఫన్, సరదాగా ఉంటుంది. సో రాణి అగ్రీడ్, లెట్స్ టాక్ టు ఎవ్రీ వన్ అండ్ ప్లాన్ ఇట్ అవుట్. సో మనం అందరితో మాట్లాడి దాన్ని ప్లాన్ చేద్దాం. వీ కెన్ స్టార్ట్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం నుంచి మనం దాన్ని మొదలు పెడదాం. దెన్ ప్రియా అంటుంది పర్ఫెక్ట్, అంటే పర్ఫెక్ట్, ఐ మీన్ అంటే నేను కూడా దీంట్లో ఉన్నాను. లెట్స్ ఫినిష్ లంచ్ అండ్ హ్యాడ్ టు లైబ్రరీ టు ఫైండ్ సమ్ బుక్స్ ఫర్ అవర్ అసైన్మెంట్స్. పర్ఫెక్ట్, నేను ఆలోచనలను ఒప్పుకుంటున్నాను. లంచ్ చేసిన తర్వాత మన అసైన్మెంట్ కోసం లైబ్రరీకి వెళ్ళి కొన్ని బుక్స్ అనేవి కనుక్కుందాం. రాణి అంటుంది సౌండ్స్ లైక్ ఏ ప్లాన్, లెట్స్ గో. సో ఇది ఒక ప్లాన్లా ఉంది, మనం వెళ్దాం పదండి అని చెప్పేసి అంటుంది. సో ప్రియా ఏముంటుందంటే రాణి హౌ డిడ్ యూ ఫైండ్ టుడే కెమిస్ట్రీస్ ప్రాక్టికల్. సో ఈరోజు కెమిస్ట్రీ ప్రాక్టికల్లో ఎలా అనిపించింది. దెన్ రాణి అంటుంది ఇట్ వాస్ ఓకే, అది ఓకే, బట్ ఐ వాస్ బిట్ నర్వస్ అబౌట్ ద హ్యాండిలింగ్ కెమికల్స్. సో నాకు బాగా అనిపించింది, కానీ కెమికల్స్ హ్యాండిలింగ్ చేయడంలో కొంచెం నర్వస్గా అనిపించింది, అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నా అంటారు కదా, అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి. ఐఎమ్ ఆల్వేస్ వర్రీడ్ ఐ మెస్ సంథింగ్ అప్. మెస్అప్ అంటే కొంచెం పాడు చేయటం అన్నమాట. సో ఎప్పుడు ఏ తప్పు చేస్తానో అని చెప్పేసి నేను భయపడుతూ ఉంటానని చెప్పేసి తను అంటుంది. సో ప్రియా ఏమంటుందంటే ఐ ఫెల్ట్ ద సేమ్ వే, నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అట్ ఫస్ట్, మొదట్లో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. బట్ యూ డిడ్ గ్రేట్, కానీ నువ్వు బాగా చేసావు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. సో ఇదంతా ఏం లేదు, మొదటి కూడా నాకు అలా అనిపించింది, కానీ నువ్వు బాగా చేసావు, ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా ఫాలో అయితే సరిపోతుందని చెప్పేసి ప్రియా అంటుంది. దెన్ రాణి ఏమంటుందంటే థ్యాంక్స్ ప్రియా, ఐ జస్ట్ నీడ్ మోర్ ప్రాక్టీస్, ఐ గెస్ హౌ డిడ్ యూ డూ. థ్యాంక్స్ ప్రియా, నాకు చాలా ప్రాక్టీస్ కావాలని అనుకుంటున్నాను, నువ్వు ఎలా చేసావు, హౌ డిడ్ యూ డూ, నువ్వు ఎలా చేసావు అని చెప్పేసి. సో దెన్ ప్రియా అంటుంది ఐ థింక్ ఐ డిడ్ ఆల్ రైట్, నేను బాగా చేశాను. డిడ్, డూకి పాస్ట్ ఫామ్ డిడ్ అంటే ఆల్రెడీ చేసేసానని. సో ఐ థింక్ ఐ డిడ్ ఆల్ రైట్, నేను బాగా చేశానని అనుకుంటున్నాను. ఐ డబుల్ చెక్ ఎవ్రీథింగ్ బిఫోర్ సబ్మిటింగ్ మై వర్క్, నేను బాగా చేశాను అనుకుంటున్నాను, సబ్మిట్ చేయడానికి ముందు అన్నీ నేను చెక్ చేసుకుంటాను. సో ఇట్స్ బెటర్ టు బీ సేఫ్ దెన్ సారీ. సో ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఇట్స్ బెటర్ టు బీ సేఫ్ దెన్ సారీ. సో సేఫ్గా ఉండటం మంచిది సారీ చెప్పడం కంటే. అర్థమైంది కదా, అంటే మిస్టేక్ చేయటం కంటే మనం డబల్ చెక్ చేసుకుని ఏదైనా సేఫ్గా చేయటం చాలా బెటర్, దాని తర్వాత మనం రాంగ్ చేసి సారీ చెప్పడం కంటే. సో దెన్ రాణి ఏమంటుంది ట్రూ, బై ద వే డూ యూ వాంట్ టు గో ఓవర్ ద థియరీ పార్ట్ టుగెదర్ బిఫోర్ ద నెక్స్ట్ ప్రాక్టికల్ సెషన్. నిజమే, అప్రోచింగ్ ప్రాక్టికల్ సెక్షన్ ముందు మనం థియరీ భాగాన్ని కలిసి చదువుకుంటామా. దెన్ ప్రియా అంటుంది దట్స్ ఎ గుడ్ ఐడియా, వీ కెన్ స్టడీ టుగెదర్ టుమారో ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద క్లాసెస్. సో అది మంచి ఆలోచన, రేపు క్లాస్ తర్వాత అందరం కలిసి చదువుకుందాం అని చెప్పేసి తను అంటుంది. రాణి గ్రేట్, లెట్స్ మీట్ ఇన్ ద లైబ్రరీ అరౌండ్ 3 PM. సో మనం 3 గంటలకి లైబ్రరీలో కలుద్దాం. అరౌండ్ అంటే ఇంచుమించు 3 గంటల సమయానికి అని చెప్పేసి అరౌండ్ 3 PM అంటే. సో దెన్ ప్రియా అంటుంది పర్ఫెక్ట్, ఐల్ సీ యూ దేర్, నేను అక్కడ కలుసుకుంటాను. దెన్ రాణి అంటుంది ప్రియా ఐఎమ్ సో టైట్ టుడే, నేను చాలా అలసిపోయాను, వాంట్ టు టేక్ ఏ బ్రేక్ అండ్ గో ఫర్ ఎ వాక్ అరౌండ్ ద క్యాంపస్. ఈరోజు నేను చాలా అలసిపోయాను, కాస్త బ్రేక్ తీసుకుని క్యాంపస్ చుట్టూ తిరుగుదామా అని చెప్పేసి రాణి అంటుంది. ప్రియా ఏముంటుంది ఐఎమ్ టైట్ టు, నేను కూడా టైర్డ్ అయిపోయాను. టూ అంటే నేను, అవును నేను కూడా అని చెప్పేసి. సో బట్ ఏ వాక్ సౌండ్స్ నైస్, లెట్స్ గో. సో వాకింగ్ అనేది కొంచెం వినడానికి బాగుంది, మనం వాకింగ్ అనేది చేద్దాం అని చెప్పేసి తను అంటుంది. రాణి సో డిడ్ యూ థింక్ అబౌట్ వాట్ టు డూ దిస్ వీకెండ్. సో మరి ఈ వారం చివరిలో ఏదైనా ప్లాన్ చేసావా, మన వీకెండ్స్ వస్తే ఏదో ప్లాన్ చేస్తాం కదా ఫ్రెండ్స్తో. సో తను అంటుంది వాట్ టు డూ దిస్ వీకెండ్, మన ఈ వీకెండ్ ఏం చేద్దాం అని చెప్పేసి తను అడుగుతుంది. ప్రియా ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు ద న్యూ కేఫ్ దట్ ఓపెన్ నియర్ అవర్ కాలేజ్. సో తను ఏమంటుందంటే మన కాలేజ్ దగ్గర ఒక కెఫే అనేది
ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. సో ఐ హర్డ్ ఇట్స్ రియల్లీ నైస్, నేను విన్నాను అది చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఆ కెఫే అనేది చాలా బాగుంటుంది, నేను కూడా విన్నానని చెప్పేసి అంటుంది. హియర్కి పాస్ట్ ఫామ్ హార్డ్, హియర్డ్ అని చెప్పేసి అంటారు, దాన్ని హార్డ్ అంటారు. సో దెన్ అలాగే రాణి, ఐ హర్డ్ అబౌట్ దట్ టూ, నేను కూడా దానికోసం విన్నాను. సో వీ షుడ్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్, మనం తప్పనిసరిగా దాన్ని చెక్ అవుట్ చేయడం అంటే ఖచ్చితంగా వెళ్దామని చెప్పేసి. సో మేబీ వీ క్యాన్ ఇన్వైట్ ఎ ఫ్యూ మోర్ ఫ్రెండ్స్, మనం కొంతమంది స్నేహితులను కూడా ఆహ్వానిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. ప్రియా, దట్స్ ఎ గ్రేట్ ఐడియా, వీ క్యాన్ మేక్ ఇట్ స్మాల్ అవుటింగ్. సో అది మంచి ఆలోచన, మనం అదొక స్మాల్ అవుటింగ్లో మనం ప్లాన్ చేద్దాం. లెట్స్ ఆస్క్ ఎవ్రీ వన్ టుమారో, రేపు అందరినీ అడుగుదాం. అలాగే దెన్ రాణి అంటుంది, సౌండ్స్ గుడ్, సో వినటానికి చాలా బాగుంది. వీ కెన్ స్టడీ ఇన్ ద మార్నింగ్ అండ్ రిలాక్స్ ఎట్ ద కెఫే ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మనం బాగా ఉదయాన్నే బాగా చదువుకుని ఆఫ్టర్నూన్ ఏం చేద్దాం అంటే కెఫేలో రిలాక్స్ అవుదాం. ప్రియా అంటుంది, పర్ఫెక్ట్ ప్లాన్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఆల్రెడీ. సో పర్ఫెక్ట్ ప్లాన్, నేను కూడా అప్పటి నుంచి ఆతృతగా ఉన్నానని చెప్పేసి అంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ అంటే నేను ఇంకా చెయ్యాలని చెప్పేసి అనుకుంటానని చెప్పేసి. దెన్ రాణి, మీ టూ, లెట్స్ హెడ్ బ్యాక్ నౌ, ఐ స్టిల్ హ్యావ్ సమ్ రీడింగ్ టు డూ బిఫోర్ బ్యాడ్. సో నాకు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళి నిద్రకు ముందు కొంత చదవాలి. సో ప్రియా అంటుంది, సేమ్ హియర్, లెట్స్ గో, నేను కూడా అంతే, వెళ్దాం పదా అని చెప్పేసి తను అంటుంది. దెన్ రాణి అంటుంది, ప్రియా డిడ్ యూ కంప్లీట్ ద ఇంగ్లీష్ ఎస్సే వీ వర్ సపోజ్ టు రైట్. సో మనం రాయాల్సిన ఇంగ్లీష్ ఎస్సే అనేది పూర్తి చేస్తామని చెప్పేసి రాణి అంటుంది. దెన్ ప్రియా అంటుంది, ఎస్ ఐ ఫినిష్డ్ ఇట్ లాస్ట్ నైట్, నేను రాత్రే పూర్తి చేశాను. ఇట్ టుక్ లాంగర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్, ఇది కొంచెం చాలా సమయం పట్టింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లాంగర్ అంటే చాలా ఎక్కువ సమయం అనేది పట్టింది. డిడ్ యూ గెట్ యువర్స్ డన్, నీది నువ్వు పూర్తి చేసావా అని చెప్పేసి ప్రియా అడుగుతుంది. దెన్ రాణి అంటుంది, ఎస్ బట్ ఐఎమ్ నాట్ షూర్, అది నేను షూర్ కాదు 100%. ఇఫ్ ఇట్స్ గుడ్ ఎనఫ్, అది సరిపోతుందని నేను అనుకోవట్లేదు. ఐ స్ట్రగుల్ విత్ ద కంక్లూజన్, నేను కంక్లూజన్ అంటే పూర్తి చేయడానికి లాస్ట్లో కొంచెం కష్టం అనిపించింది అని చెప్పేసి అంటుంది. ప్రియా అంటుంది, ఐఎమ్ షూర్ ఇట్స్ ఫైన్, నువ్వేమనుకోకు, ఇది ఫైన్ అని నేను అనుకుంటున్నాను రాణి. ఇఫ్ యూ వాంట్, నీకు కావాలనుకుంటే ఐ కెన్ టేక్ ఏ క్విక్ లుక్, నేను నీ దాన్ని ఒకసారి చూస్తాను. లుక్ ఎట్ ఇట్ బిఫోర్ క్లాస్ స్టార్ట్స్, సో క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఒకసారి నీ ఎస్సే అనేది నేను చూస్తానని చెప్పేసి తను అంటుందన్నమాట. మిస్టేక్స్ అని ఉంటే కరెక్ట్ చేస్తానని చెప్పేసి. దెన్ రాణి అంటుంది, దట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్, థ్యాంక్ యూ ప్రియా, అది చాలా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, థ్యాంక్ యూ అని చెప్పేసి తను చెప్పింది. ప్రియా అంటుంది, నో ప్రాబ్లం, లెట్స్ ఫైండ్ ఏ క్విక్ స్పాట్ అండ్ గో ఓవర్ ఇట్. సో ఏం లేదు, మనం ప్రశాంతమైన చోటుకి వెళ్ళి ఒకసారి దాన్ని చూద్దాం అని చెప్పేసి అంటుంది. దెన్ రాణి అంటుంది, థ్యాంక్స్ ప్రియా, యువర్ ఫీడ్బ్యాక్ రియల్లీ హెల్ప్డ్. సో నీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా హెల్ప్ చేసింది. ఫీడ్బ్యాక్ అంటే ఏదైనా చదివి దానికి ఫీడ్బ్యాక్ ఇస్తాం కదా, సమాధానం ఇస్తాం కదా, దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను, అంటే చాలా నమ్మకంగా విశ్వాసంగా ఫీల్ అవుతున్నాను. అబౌట్ ద సబ్మిటింగ్ ఇట్ నౌ. సో తను ఏమంటుంది, ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ సబ్మిటింగ్ ఇట్ నౌ. సో నేను ఇంకా చాలా విశ్వాసంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు సబ్మిట్ చేయడానికి. సో ప్రియా అంటుంది, ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ హెల్ప్, డోంట్ వరీ, యూ విల్ డూ గ్రేట్. సో నేను నీకు సహాయం చేయగలిగినందుకు ఆనందంగా ఉండి, సో టెన్షన్ ఏం పెట్టుకోకు, నువ్వు చాలా బాగా చేస్తావు అని చెప్పేసి ప్రియా అంటుంది. సో దెన్ రాణి అంటుంది, థ్యాంక్స్, లెట్స్ గో టు ద క్లాస్ నౌ. సో ఓకే, చాలా థ్యాంక్ యూ, మనం క్లాస్కి వెళ్దామని చెప్పేసి ప్రియా అంటుంది. సో చూసారు కదా కాన్వర్సేషన్, ఒక ప్రియా అండ్ రాణి అని ఒక 2 క్యారెక్టర్స్ తీసుకుని ఆ 2 క్యారెక్టర్స్కి మన డైలీ కాలేజ్లో మాట్లాడే సంభాషణ అనేది దీంట్లో ఉంచడం జరిగింది. సో వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, సో దట్ మీరు దీంట్లో ఉన్న కొన్ని పదాలు నేర్చుకుంటే అది మనం డైలీ యూస్ చేస్తే మనకి ఇంగ్లీష్ అనేది బాగా వస్తుంది. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో ఈ ఇమేజెస్ ఇవన్నీ మీకు కావాలన్నా సరే నాకు కమెంట్లో తెలియచేయండి. నేను ఈ మొత్తం ఈ కాన్వర్సేషన్ మొత్తం మీకు క్లియర్గా నేను పంపిస్తాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే వాటి మీద నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.